హాయ్. కష్టపడి కొనుక్కున్న బంగారం కానీ దొంగలించబడితే ఏమనిపిస్తుంది? అరెరే! అని చాలా బాధపడతాం. అయితే మనం ఇన్స్యూరెన్స్ ముందుగానే తీసుకుని ఉంటే బాగుండేది కదా అని ఆలోచిస్తాం. అయితే గోల్డ్ పైన ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చా? సో ఈ షార్ట్ ద్వారా అసలు గోల్డ్ ఇన్స్యూరెన్స్ గురించి వివరాలు మీకు అందిస్తాను. ఇప్పుడు చాలామంది పెద్ద గోల్డ్ జ్యువెలర్ షాప్స్ ఏవైతే కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, తనిష్క్ అండ్ మలబార్ గోల్డ్ వాళ్ళు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళు అమ్మే గోల్డ్ ఐటమ్స్ మీద 20,000 కన్నా ఎక్కువగానే బిల్లింగ్ జరిగితే 365 రోజులకి గోల్డ్ ఇన్స్యూరెన్స్ అనేది ఇస్తున్నారు. ఈ గోల్డ్ ఇన్స్యూరెన్స్ అనేది మీకు దేనికి అగేన్స్ట్గా ప్రొటెక్షన్ ఇస్తుంది? దొంగలించబడితే, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఏమన్నా డ్యామేజెస్. సో మీరు ఇంట్లో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు గోల్డ్ కానీ దొంగలించబడితే తప్పకుండా మీకు ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ అనేది లభిస్తుంది. కానీ మీరు చేయాల్సిన విషయం ఏంటి? దొంగలించిన వెంటనే కంపెనీకి మీరు కాంటాక్ట్ అవ్వాలి. సో సెల్లర్ని కాంటాక్ట్ చేస్తూ మీ దగ్గర ఉండే ప్రతి ఒక్క ప్రూఫ్స్ని కూడా తీసి పెట్టుకోవాలి. బిల్స్ కానీ, ఫోటోగ్రాఫ్స్ కానీ, ఎటువంటి రిపేర్స్కి ఇచ్చినప్పుడు ఉండే వాల్యుయేషన్స్ కానీ ఇవన్నిటినీ కూడా క్లెయిమ్ ఫామ్ని ఫిల్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళు ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ని ముందుగానే చదువుకొని నీట్గా క్లెయిమ్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేశారంటే డాక్యుమెంట్స్ అన్నింటినీ చేసిన తర్వాత ఫాలో అప్ తోటి మీ కాంపెన్సేషన్ అమౌంట్ మీకు లభిస్తుంది. కాకపోతే ఎటువంటి అజాగ్రత్త వల్ల కానీ పోయినట్టయితే కాంపెన్సేషన్ అనేది లభించదు.